ఇట్లా వద్దు సార్, మనం బట్టలు వేసుకొని వెళ్ళాలి అంటే ప్యాంట్ వేసుకోవాలి, షర్ట్ వేసుకోవాలి, ఇన్నర్ వేసుకోవాలి, అన్ని అర్థాలు వస్తాయి. వర్షాలు కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం నిలవాలంటే కరువు వచ్చినాడే తెలుస్తుంది అన్నది బహుశా ఆయన ఉద్దేశం. వర్షాలు స్థిమితంగా పడాలి అని కోరుకుంటారు ఎవరైనా కానీ, అసలు వర్షాలే పడొద్దని ఎందుకు మొక్కుకున్నారో నాకు అర్థం కాలేదు. గౌతమ్ ప్రసాద్ గారు రాష్ట్రానికి అన్యాయం చేయాలనే టీఆర్ఎస్ పార్టీ చూస్తోంది. ఎక్కడెక్కడ పూజలు చేశారు, ఎందుకు చేశారు, ఆ డేట్లలో ఎక్కడన్నారో చెప్పాలి. సో ఇది మీరు ఎన్ని లీగల్ నోటీసులు పంపించినా దీని మీద మేము వెనక్కి తగ్గం, ఆఖరికి యాదగిరిగుట్టలో చేసినటువంటి పూజల విషయం కూడా చెప్పాలని చెప్పేసి. సో ఈ పూజల మీదనే చర్చలు జరుగుతున్నాయి, దాని మీద క్లారిటీ ఇస్తారా లేదంటే లీగల్ నోటీసులతోటే మాట్లాడతారా బీఆర్ఎస్ పార్టీ? ఐ థింక్ సిగ్నల్ బ్రేక్ అయినట్టుంది. గౌతమ్ ప్రసాద్ గారు ఇవన్నీ పనికి ఇట్లా కరెక్ట్ కాదు. ప్రజలకు ఉపయోగ ప్రజా ప్రయోజనాలు నెలకొచ్చి నెరవేర్చే మాటలు మాట్లాడాలి, అట్లా పనులు చేయాలి. ఒకవైపు రైతు రుణమాఫీ కాక రైతులు ఏడుస్తున్నారు, రైతు భరోసా ఇప్పటికే 3 సార్లు ఎగ్గొట్టి రైతులు ఏడుస్తున్నారు, నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఏడుస్తున్నారు, ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అన్నందుకు ఇంజనీరింగ్ విద్యార్థులు ఏడుస్తున్నారు, రీఎంబర్స్మెంట్ రాక అదే విధంగా 2500 పెన్షన్ రాక 2500 మహిళలు రాక. నేను ఆయన మాట్లాడుతుంటే నేను మాట్లాడలేదు శ్రీకాంత్ గారు, నేను చాలా ఓపిక్ గా ఉన్నా. ఆయన చాలా ఆక్షేపణమైన మాటలు నేను మాట్లాడినా ఎందుకు ఆయన విద్యార్థుల్ని క్రిమినల్ వేస్ట్ నేను మాట్లాడేటోడిని, నీకు తెలుసు నేను మాట్లాడతాను, కానీ మాట్లాడకుండా ఉన్నా. ఎందుకున్నా? నీ అజ్ఞానమే బయటపడుతుంది. ఎందుకని కరెక్టే మాట్లాడినా నేను బయటపడుతుంది. మిమ్మల్ని ప్రతి మాట ఖండియాలంటే బయటపడ్డది నీ అజ్ఞానము. నువ్వు క్షుద్ర పూజలు నమ్ముతున్నా అన్నప్పుడే నువ్వు బయటపడిపోయినావు. ఇంకా నువ్వు కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అవసరమని అడిగిన మీరు కార్తిక్ గారు 1 సెకండ్. కార్తిక్ గారు మీకు టైం ఇస్తా, అంశం మీకు టైం ఇస్తా. గౌతమ్ గారు క్రిమినల్ వేస్ట్ అనేది మమ్మల్ని కాదు శ్రీకాంత్ గారు, మర్చిపోయి మాట్లాడతారా లేకపోతే తెలియలేక మాట్లాడతారా? ఒక్క నిమిషం కార్తిక్ గారు 1 సెకండ్. కార్తిక్ గారు ఒక్క నిమిషం. కార్తిక్ గారు మీకు టైం ఇస్తా 1 సెకండ్. మీకు ఒకసారి వినిపించండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది విద్యార్థుల గురించా లేకపోతే మీ పనికి మాలిన మాటలు, మీ పని ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్లికేషన్ ఫామ్లు కూడా నింపడం వస్తలేదన్న మాట వాస్తవమే. సో ఆ విషయంలో ఇంజనీరింగ్ విద్యార్థులు చాలా మంది మాట్లాడారు, చాలా మంది హట్ అయిన సందర్భం కూడా ఉంది. అదే సార్, ఇప్పుడు చెప్పిన కాంటెక్స్ట్ ఏంటి? మీరు ఆ విషయమే డిబేట్ చేస్తున్నారు కాబట్టి ఆ విషయం క్లారిటీ ఇస్తున్నారు. ఈ ప్రయాసం అంతా కూడా క్రిమినల్ వేస్తున్నాం. ఒక్క నిమిషం కార్తిక్ గారు 1 సెకండ్. కార్తిక్ గారు ఒక్క నిమిషం. గౌతమ్ గారు. శ్రీకాంత్ గారు నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలు చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు. ఒక్క సమస్య కాదు, చాలా సమస్యలతో సతమవుతున్నారు. దానికి ఉదాహరణగా ఇప్పుడు నేను మచ్చుకు కొన్ని చెప్పిన. అంతేకాదు ఈ రోజు ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని నిట్ట నిలువుగా అమ్మేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. అదే విధంగా ఈ రోజు ఆయన ఇదివరదాకా మాట్లాడి ఎక్కడైనా ఇంటరప్ట్ అయినా నిజాలు మాట్లాడండి, అబద్ధాలు మాట్లాడు. అదే విధంగా నువ్వు అబద్ధాలు మాట్లాడుతుంది. నువ్వు ఇప్పటిదాకా మాట్లాడే నీకు అసలు అదే మాట అనే అర్హత ఉందా? నీకు కొంచెమైన బుద్ధి జ్ఞానము ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించేటోడు ఎవరైనా కొంచెమైన మాటలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఈ రోజు తెలంగాణ ప్రజల సమస్యలు పక్కన పెట్టేసి ఈ రోజు పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సిగ్గుశరం లేదు కనీసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అదే విధంగా మాట్లాడే మాటలకు వాళ్ళు చేసే పనులకు ఒక పొంతన కార్తిక్ గారు మీ అబ్జెక్షన్స్ ఉంటే మీరు రేజ్ చేయొచ్చు. కార్తిక్ గారు మీరు రేజ్ చేయొచ్చు. బుద్ధి జ్ఞానం అంటారా? నేను ఆ మాట అసలు నీకైతే అసలే లేదు. ఒక్క నిమిషం కార్తిక్ గారు నిజం చెప్తున్నా, నీకు నువ్వు చదువుకున్నోడి లెక్క లేవు. వ్యక్తిగతం గౌతమ్ గారు వ్యక్తిగతం నేను శ్రీకాంత్ గారు నేను కాదని నేను మాట్లాడుతానే నేను
వ్యక్తిగతంగా వద్దు, వ్యక్తిగతంగా వద్దు, గౌతమ్ గారు వ్యక్తిగతంగా వద్దు, వ్యక్తిగతంగా వద్దు. ఒక్క నిమిషం, కార్తిక్ గారు one second. వ్యక్తిగతంగా మాట్లాడాలి. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడితే నేను తీసిన. ఏం లాభం? ఒక్క నిమిషం, కార్తిక్ గారు 1 సెకండ్.